హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి డిమార్ట్కి అయితే వచ్చామండి. ఈరోజు ఏం షాపింగ్ చేస్తామో ఏంటి అనేసి అయితే వ్లాగ్ ఉంటుంది. సో మెయిన్ వచ్చి త్వరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది, ప్లస్ వినాయక చవితి వస్తుంది, అలాగే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మాకు. సో దానికి సంబంధించిన కొన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే తీసుకోవాలని వచ్చాము. ఇంకా ఏమైనా ఇంటికి కూడా తీసుకుంటాం అలాగే. సో ఇప్పుడైతే మనం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేస్తున్నామండి. ఈ లీఫ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి గ్లాస్ అండి, చాలా థిక్గా ఉంది. అలాగే 3 కలర్స్ మిక్స్ అనమాట. అంటే కార్నర్స్లో ఒక కలర్, మిడిల్లో ఒక కలర్, అలాగే 3 షేడ్స్లో అయితే ఉంది. తర్వాత ఈ మ్యాట్స్ అయితే తీసుకున్నాం చెరొకటి. సో ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, దానికోసం అనేసి. మన ఇంట్లో ఎన్ని మ్యాట్స్ ఉన్నా ఫెస్టివల్కి కొత్త మ్యాట్ వేసుకోవాలి అనిపిస్తుంది కదండి. సో అందుకని ఇదైతే నాకు బాగా నచ్చింది మ్యాట్. 5 6 7 8 9 10 11 ఒక్కొక్కటి తీసుకోవాలి. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్లో ప్రతి ఒక్కరికి ఏదో గిఫ్ట్ అయితే అందాలి అనేసి ఇవి అయితే తీసుకుంటున్నామండి. నాకు ఈ లీఫ్ గ్లాసెస్తో పాటుగా ఇంకా కొన్ని నచ్చాయి ఇక్కడ, అవి ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ మ్యాట్స్ అయితే నాకు పిచ్చిగా నచ్చిందండి. అంటే చూడండి, ఇలాగా డిజైన్ కానీ గ్రాస్ టైప్ కానీ అంత బాగుంది కదా. ఈ గ్లాస్ లీఫ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. లీఫ్ మోడల్స్ ఏదన్నా నాకు బాగా నచ్చుతుంది. అందులో ఇది చూడండి ఎంత షైనింగ్ ఉందో. బ్లూ, గ్రీన్, వైట్, స్కై బ్లూ కూడా తెలుస్తుంది. చూస్తున్నారా? మీకు గమనిస్తే బాగా తెలుస్తుంది. థిక్గా, లావుగా, చాలా షైనీగా బాగుందన్నమాట. సో ఇవైతే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఐటమ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను డీటెయిల్గా చూపించలేకపోతున్నాను, తర్వాత చూపించాలనుకుంటున్నాను. ఈ డ్రెస్ వచ్చి మా ఫ్రెండ్ తీసుకుంటుందండి వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం. అయితే నాకు నచ్చింది, బట్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. సో అందుకని ఇవి తీసుకోకుండా మానేస్తున్నాను. చూసారా, ప్రైస్ 99 రూపీస్ అనమాట, చాలా చీప్. ఇందులో మళ్ళీ 50% అండి, అంటే 50 రూపీస్కి వస్తుంది మనకు ఒక్కొక్క ట్రే. ఎంత చీపో కదా. నేను ముందే తీసేసుకున్నాను అనమాట. ఇదే అండి, యాక్చువల్గా బోల్డ్ షాపింగ్ అయితే చేశాను. మా ఫ్రెండ్ డివైడ్ చేసేసుకుంది. ఇది ఓన్లీ నేను కొన్నవి అనమాట ఈ ఐటమ్స్. యాక్చువల్గా చూడండి, ప్రతి ఒక్కటి నేను తీయలేకపోయానండి వీడియో. ఆల్రెడీ టైం అయిపోతుంది, తిరిగి కాళ్ళ నొప్పులు, ఆకలి వేస్తుంది. అందుకని నేను ఏది వీడియో అయితే తీయలేదు అన్నింటికి. ఇప్పుడైతే ఒకసారి లుక్ వేసుకోండి ఏమేమి తీసుకున్నానో. ఇవన్నీ తీసుకున్నాను. నేను ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా నాకు తడిచి మోపడంత అవుతుందండి బిల్ అయితే. మా ఆయన అయితే నువ్వు వెళ్ళొద్దమ్మా డీమార్ట్కి అని మొత్తుకుంటూ ఉంటారు. అందుకని నేను మ్యాక్సిమం 2 months ఒకసారి వెళ్తానండి డీమార్ట్కి. మినిమం నాకు 10,000 అబవ్ అవుతుందండి డీమార్ట్ వెళ్తే. చూసిందల్లా వేసేస్తానండి ట్రాలీలో అయితే. ఇంటికి వచ్చాక మా పిల్లలు స్నాక్స్ అయితే ఒక 3-4 డేస్లో అయితే కంప్లీట్ చేసేస్తారు. అందుకని స్నాక్స్ కొంచెం ఈసారి తక్కువ వేసుకొని రిమైనింగ్ యూజెస్ అయిటివి, ఇంకా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఐటమ్స్ ఇవి అయితే ఎక్కువ కొన్నాను ఈసారి. ఒకసారి చూడండి, గ్లాసెస్ ఐటమ్స్, ఈ రౌండ్ బౌల్స్ అయితే తీసుకున్నాను నాకు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేయడానికి. ఇవన్నీ మ్యాక్సిమం ఇవి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్కి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. ఈ కప్స్, టీ కప్స్, ఈ బౌల్స్ మాత్రం నేనే తీసుకున్నాను నా కోసమని. ఇవన్నీ లీవ్స్ అనమాట. మొత్తం అన్నిటికీ నేనే పే చేస్తాను. తర్వాత ఎంత పడితే అంత ఫ్రెండ్స్ నాకు ఇస్తారనమాట. గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ, కేక్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ మేము షేర్ చేసుకుంటున్నామండి ఫ్రెండ్స్. సో ఇది డీమార్ట్. ఇప్పుడు మొత్తం కార్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇప్పుడు సర్దుకోవాలి నీట్గా. కార్ డిక్కీలో అయితే బ్యాక్ సైడ్ నీట్గా సర్దుకోవాలి. చాలా ఐటమ్స్ అయిందండి. బిల్ అయితే నాకు అరౌండ్ 11,000 సంథింగ్ అయింది. సో ఇదే అండి, షాపింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా కొన్ని చోట్ల చిన్న క్లిప్స్ అయితే తీసామండి, బట్ అవి మిస్ అయిపోయాయి. మెయిన్ ఐటమ్స్ తీసుకున్న చోట కొద్దిగా అయితే కొంచెం వీడియో తీసాను, అవి మీకు చూపిద్దామని. బట్ అవి ఎలా మిస్ అయిపోయాయి. పర్లేదులేండి. ఇప్పుడైతే మేము మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేసి కార్లో స్టార్ట్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ వెళ్తూ కేక్ ఒకటి ఆర్డర్ చేసి వెళ్దామని అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మా హౌస్ కిందే ఉంటుందండి బేకరీ. మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది.
నేను ఇక్కడ చాక్లెట్తో ఏదైనా చిన్న సింపుల్ కేక్ ఆర్డర్ ఇద్దామని చూస్తే వీళ్ళు డిజైన్ బట్టి మోడల్ బట్టి ప్రైసెస్ చెప్తున్నారు. మీరే వినండి వాళ్ళ మాటల్లో. ఇక్కడ ఏదైనా అమ్మాయిలది ఒకటి పెడతారా, గర్ల్స్ పిక్ ఒకటి యాడ్ చేస్తారా పైన ఏదైనా? ఇక్కడ పెడితే బాగుంది మేడం. ఎక్కడ ఎక్కడ పెడితే బాగుంటుంది అక్కడ చూసారా ఫ్రంట్ పెట్టేది, అలా ఫ్రంట్ పెట్టమంటే పెట్టేస్తుంది. అలా పెట్టేయండి, లేకపోతే ఫ్రంట్కి మీకు ఇందులో ఫోటోస్ చూసుకోండి. నేనైతే ఇలా గర్ల్స్ ఉన్నది ఈ కేక్ని ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. బ్లాక్ ఫారెస్టే, అందులోనూ లోపలంతా బ్లాక్ ఫారెస్ట్ ఉంటుంది, బయట మాత్రం వేరే ఉంటుంది అనమాట. మనం ఆర్డర్ చేసే దాన్ని బట్టి డిజైన్స్. సో బట్ కేక్ 1000 1 కిలో, 1 కిలో బ్లాక్ ఫారెస్ట్ 1050 అన్నారు. బట్ ఈ మోడల్కి కొన్ని మోడల్స్కి 600 800 అలా పెరుగుతుంది అన్నారు. అందుకని నేను వద్దులేండి అని లాస్ట్కి నార్మల్ కేక్ ఆర్డర్ చేశానండి. ఇదేనా పర్లేదు, బాగా చిన్నగా వస్తుంది, పెద్దగా రాదు. 1 kg చిన్నగా వస్తుంది. 1600 అది. మనం ఇంట్లో చేసుకునే దానికైతే ఎలాంటి మోడల్స్ అయినా ఎంత కాస్ట్ అయినా ఓకే కదండి. బట్ 10 మంది కలిసి చేసుకునేటప్పుడు మాత్రం ఇంత కాస్ట్ అవసరం లేదు అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా, మళ్ళీ అందరూ ఫీల్ అవ్వచ్చు అనేసి నేను వద్దులేండి అని, ఎంతసేపు టైం వేస్ట్ అయినా సరే ఓకే వద్దు అనేసి అనుకున్నాను. నేను అనుకున్నాను 300-400 ఉంటుందేమో వేరియేషన్ అని. బట్ ఈ పేస్ట్రీ చెఫ్ అనేది టూ మచ్ కాస్ట్ ఉంటుందండి. అలాగే అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఫైనల్గా నేను ఈ బ్లాక్ ఫారెస్ట్ అక్కడ వాళ్ళు ఎక్కడైతే గ్లాసెస్లో పెట్టుంటారో వాటిలోనే సెలెక్ట్ చేసుకున్నానండి. బట్ వాటికే కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఎక్స్ట్రా పెట్టమని చెప్పాను. మార్నింగ్ వచ్చి తీసుకుంటానని చెప్పి అయితే ఫైనల్గా నేను ఈ కేక్ అయితే ఆర్డర్ చేసేదండి. సో ఇది అండి ఇవాళ వ్లాగ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండి ఇవాళ వ్లాగ్. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు.